డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే ఇవాళ్ల సభ ముందుకు కీలక బిల్లులు రాబోతున్నాయి. భూభారతి 2024 బిల్లుతో పాటు అనర్హుల జీతభత్యాలు, పెన్షన్స్ తొలగించే బిల్లు చర్చకు రాబోతుంది. గురుకులాలు, ప్రభుత్వ స్కూల్స్ లో కల్పిస్తున్న సౌకర్యాలపై కూడా స్వల్పకాలిక చర్చ జరగబోతుంది. ఆటో డ్రైవర్ల అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఏదేమైనా ఈ అంశంపై చర్చ జరగాల్సిందే అని పట్టుబడుతోంది. హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారంటూ బీజేపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్ గా జరగబోతున్నాయి. అయితే ఇవాళ సభ ముందుకు ఎటువంటి బిల్లులు రాబోతున్నాయనే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఇవాళ కీలకంగా ఏ బిల్లులు రాబోతున్నాయి, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ధరణి ప్లేస్ లో భూభారతి బిల్లును ఇవాళ అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ధరణి వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భూములకు సంబంధించిన అంశంలో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒకరికొకరు గొడవలతో నరుక్కొని చంపుకొని ఉన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగాయి. భూమిలో అవకతవకలు, ఎక్కడ ఎవరి భూమి ఎవరికి వెళ్ళిందో కూడా తెలియనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ధరణి వల్ల ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు లేకుండా ప్రతి గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక కొత్త రెవెన్యూ అంటే భూ చట్టంలో కొత్త నూతన ఒరవడిలతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 6వ చట్టం కొన్ని కీలక మార్పులతో ఇవాళ అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుంది. ప్రధానంగా ఇందులో 6వ గతంలో రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన అంశంలో విఆర్ఓ సిస్టమ్ ఉండేది. ఆ విఆర్ఓ సిస్టమ్ గత ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు భూములన్నీ కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అనేక అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే 6వ బిల్లుని ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో చర్చ చేసి దాన్ని ఆమోదించే పనిలో ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు గురుకులకు సంబంధించిన అంశంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద కూడా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లనే అసెంబ్లీ ప్రారంభమైంది. క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ లో కొన్ని కీలక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా క్వశ్చన్ అవర్ లో చర్చ ఉంటుంది. చర్చ అనంతరం ఈ భూభారతి బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అనేక అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరు మీద అనేక అంశాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. వాటి ఒక ప్రణాళికబద్ధంగా ఒక స్పష్టత లేకుండా ఈ 10 ఏళ్ళు మొత్తం కూడా ధరణి పేరుతో అనేక కబ్జాలు, మోసాలు జరిగినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఈ ధరణిలో ఈ భూ చట్టంలో ఒక నూతన ఒరవడి సృష్టించేందుకు ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరు మీద ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ భూభారతి పేరు మీద ఇవాళ సభలో పూర్తి స్థాయిలో చర్చ జరిపి భూ భారతికి ఒక రూపకల్పన చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.